స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎక్కడ అమరావతి అని వెతుక్కుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. విజయవాడ ఎక్కడున్నదో తెలవని వాళ్ళు తెలుసుకుని క్యూలో వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక విధానము సూపర్ అంట. అక్కడ సింగిల్ విండో విధానము ద్వారా అన్ని అనుమతులు వస్తాయంట, అవినీతి లేదంట. తర్వాత 1000 కోట్ల పైబడి పెట్టుబడి పెడితే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెంటబడి ఎస్కార్ట్లా ఈ పరిశ్రమకు సహాయపడతారంట. ఇది ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు అబ్బా మనకి ఇంత మంచి అవకాశం ఇంకెక్కడా దొరకదు, భూమి ఇస్తారంట, నీరు ఇస్తారంట, విద్యుత్ ఇస్తారంట, సబ్సిడీ ఇస్తారంట, అనుమతులన్నీ 32 రకాల అనుమతులు కావాలి పరిశ్రమలు పెట్టాలన్నీ కూడా ఒక్క దరఖాస్తుతోనే 15 రోజుల్లోనే లభిస్తాయని ఆనందానికి అవధులు లేవు పారిశ్రామికవేత్తలకు, స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకు. ఇది గమనించిన ఎల్జీ కంపెనీ, మనకు తెలవంది కాదు, ఎల్జీ అంటే ఎలక్ట్రానిక్ గృహ ఉపకరణాలలో కింగ్ లాంటి కంపెనీ. మనకి ఇంట్లో వాడుకునే రకరకాల ఉపకరణాలు, ఏసీలు, టీవీలు ఒకటేంటి దాదాపు 150 పైగా గృహ ఉపకరణాలను తయారు చేస్తూ ఉంది ఎల్జీ కంపెనీ. ఇది ఎవరిది? దక్షిణ కొరియా వారిది. దక్షిణ కొరియా వారు ఇంతకుముందే ఉత్తరాదికి అవసరాల కొరకు ఢిల్లీ సమీపంలో నోయిడాలో ఒక పరిశ్రమ పెట్టారు. మధ్య భారతదేశంలో వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం మహారాష్ట్రలో పూనాలో రెండోది పెట్టారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల అవసరాల కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎల్జీ కంపెనీని స్థాపించాలని ఆలోచన చేస్తున్నారు. ఆలోచన ఏంటి? నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు 7,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారు. ఆ 7,000 కోట్ల పెట్టుబడి పెడితే మనకు దాదాపు 7,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, పరోక్షంగా మరో 10,000 మందికి ఉద్యోగాలు లభించుతాయి. ఎక్కడ వాళ్ళు ఎంపిక చేస్తున్నారు? ఆలోచన ఎక్కడుందంటే ఎల్జీ వాళ్ళు, వీళ్ళ దృష్టి రాయలసీమ మీద పడింది. రాయలసీమలో ఎవరైనా పెట్టుబడి పెడితే వాళ్ళ దృష్టి ఎందుకు రాయలసీమ అంటే, రాయలసీమలో తయారు చేసిన ఉత్పత్తులు తెలంగాణకు, హైదరాబాద్కి వెళ్ళిపోతాయి. కర్నూలు అంటే హైదరాబాద్. అదే తిరుపతి దగ్గర ఉండే శ్రీ సిటీ అక్కడి నుంచి బెంగళూరుకి, చెన్నైకి వెళ్తాయి. లేదు కడప జిల్లాలో కొప్పర్తి, విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లో ఒక ప్రధాన కేంద్రం నోడ్ కొప్పర్తి. సో ఈ ఎల్జీ కంపెనీ వాళ్ళు కర్నూలు, కొప్పర్తి, శ్రీ సిటీ తిరుపతి దగ్గర ఈ మూడింటిని పరిశీలిస్తున్నారు. వీటికి వారికి కావాల్సిందేంటి? ముడి సరుకు దిగుమతి, తయారైన వస్తువులు ఎగుమతి. దిగుమతులకు ఎగుమతులకు జాతీయ రహదారి కావాలి, రైలు మార్గం కావాలి, మూడోది అవసరమైతే విమానం కావాలి. ఇక్కడ కలిసి వచ్చే అంశం ఏంటంటే శ్రీ సిటీకి అన్నీ ఉన్నాయి. తర్వాత అక్కడ తిరుపతి విమానాశ్రయం, కొప్పర్తికేమో కడప విమానాశ్రయం, కర్నూలు జిల్లాలో ఉండే ఓర్వకల్లుకి అక్కడే ఓర్వకల్లో విమానాశ్రయం ఉంది. ఆ విధంగా ఎల్జీ కంపెనీ వాళ్ళ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం రాయలసీమలో వాళ్ళు గుర్తించారు. విశాఖపట్నంలో పెట్టుబడులు పెడితే వాళ్ళ ఉత్పత్తులు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఆ రాష్ట్రాలకి వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక అయస్కాంతంలా, మ్యాగ్నెట్లా, ఎక్కడ ఊరు పేరు ఆంధ్రప్రదేశ్ అంటే తెలవదు, విజయవాడ అంటే తెలవదు, అమరావతి అంటే తెలవదు, తెలుసుకుని వాళ్ళు
రావటం అనేది పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనా దక్షత, నీతివంతమైన పాలన, పారదర్శకమైన పాలన, ఎవరైనా ఉన్నతాధికారులు, కింది స్థాయి అధికారులు ఈ పెట్టుబడులు పెట్టే వారి దగ్గర చెయ్యి జాపారా అంతే సంగతులు. ఆ ఉద్యోగిని సస్పెండ్ కాదు, డిస్మిస్సే. ఇప్పుడున్న చట్టం ప్రకారం అవినీతిపరులైన ఉద్యోగాలు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులను సర్వీస్ నుంచి తొలగించి కంపల్సరీ రిటైర్మెంట్ చేసే హక్కు కల్పించింది. కోర్టుకు వెళ్ళినా తిరుగుండదు. కనుక నీతివంతమైన పాలన ఉన్నదని, ఎక్కడో వేల కిలోమీటర్ల దూరం నుంచి, విదేశాల నుంచి వస్తే వాళ్ళని ఆదరించవలసింది పోయి చెయ్యి జాపితే మాత్రం సహించే పరిస్థితి లేదని చెప్పి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు కొరడా జొలిపించడం తథ్యం. పారిశ్రామిక అనుకూలమైన వాతావరణం కల్పించడమే కష్టం. ఈరోజు పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఆ రోజున 2014-19 మధ్యలో అనంతపురంలో కియా మోటార్స్ వచ్చి కార్ల ఫ్యాక్టరీ పెట్టారంటే చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు వచ్చారు. ఆయన అన్నీ ఇచ్చారు, భూమి ఇచ్చారు, నీరు ఇచ్చారు, విద్యుత్ ఇచ్చారు, రోడ్లు ఇచ్చారు, అడిగిందే తరువాయి అన్నీ ఇచ్చారు. ఆ విధంగా కియా ఫ్యాక్టరీని రావటానికి కారకుడు చంద్రబాబు నాయుడు. ఈ పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, భూముల విలువలు, ధరలు పెరుగుతాయి, పన్నుల రూపాన ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమే కాదు, కేంద్ర ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. భారతదేశంలో తయారు చేసిన ఎల్జీ ఉత్పత్తులను మన దేశ అవసరాలకే కాకుండా విదేశాలకు కూడా షిప్పుల ద్వారా, విమానాల ద్వారా, కంటైనర్ల ద్వారా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే లక్ష్యంతో ఎల్జీ యాజమాన్యం దక్షిణ కొరియా నుంచి వాళ్ళకి 100 దేశాల్లో పెట్టుకునే అవకాశం ఉన్న భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాయలసీమను ఎంపిక చేసుకోవటం అనేది మన అదృష్టంగా చంద్రబాబు నాయుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండబట్టే ఇది సాధ్యమైందని చెప్పనవసరం లేదు.